ఆనాడు నీవు రాయబారానికి వచ్చి చెప్పిన మాటలు విన్నట్లయితే నువ్వే కాదు భీష్ముడు, ద్రోణుడు ఎన్నో హితోక్తులు పలికారు. కానీ నేను నా భర్త ఆ మాటలను పిడచేయున పెట్టాను అని ఒప్పుకున్న గాంధారి తిరిగి కృష్ణుని నిందిస్తూ, కృష్ణ, ఆనాడు నువ్వు పలికిన మాటలన్నీ నిజమయ్యాయి. ఈ సర్వనాశనానికి నీవే కారకుడు. కొడుకులు పాండవుల మీద అసూయతో చేస్తున్న కృత్యాలను నీవెందుకు అడ్డుపడలేదు? నీవు తలుచుకుంటే కౌరవులు మొదటి నుండి పాండవుల మీద పన్నాగాలు పన్నేవా? నువ్వు తలుచుకుంటే అసలు యుద్ధం జరిగేదా? సకల కార్య సిద్ధుడు అయిన నీకు యుద్ధాన్ని నివారించుట పెద్ద పనే? నీవే జగద్రక్షకునివి. నీవు తలుచుకుంటే కర్ర విరగకుండా పాము చావకుండా కార్యం సాధించగలివే కానీ నీవే నా పట్ల అన్యాయం చేశావు. నీవు దుర్యోధను రెచ్చగొట్టి వాని నాశనాన్ని ఆశించే రాయబారపు నాటకాన్ని ఆడావు. ఫలితంగా ఎందరో రాజులను రణభూమికి బలిచ్చావు. అతి వైరాన్ని సంగ్రామంతో కడతీర్చావు కృష్ణ. దీనికి అంతకంతకు నువ్వు అనుభవిస్తావు. ఇదే నా శాపం. నేను నా జీవితం అంతా సంపాదించుకున్న పతివ్రత పుణ్యాన్ని ఫలంగా పెట్టి పలుకుతున్నాను. నీవెలాగైతే అన్నదమ్ములని కురుక్షేత్ర మహాసంగ్రామంలో చంపించావు, అలాగే నీ కులం అంతా మొలో తాము కలహించుకొని దారుణంగా మరణిస్తారు. నీవు కూడా దీనంగా దిక్కు లేకుండా మరణిస్తావు. నేడు నా వాళ్ళెలా ఏడుస్తున్నారు, ఆనాడు నీ వాళ్ళు కూడా తమ భర్తలను, కుమారులను, బంధుమిత్రులను పోగొట్టుకుని అదే విధంగా ఏడుస్తారు. ఇదే నా శాపం, అనుభవించు అని శపించింది. అలా శపించి తీవ్ర దుఃఖంతో రోజించసాగింది. కృష్ణుడు ఆ శాపాన్ని చిరునవ్వుతో స్వీకరించి గాంధారి దగ్గరికి వెళ్లి ఆమె తలపైన నిమురుతూ ఓదార్చాడు. అమ్మా గాంధారి, ఇంతకాలం ఎవరిని పల్లెత్తి మాట కూడా అనని దానివి ఎందుకమ్మా ఈ చివరి దశలో నన్ను శపించిన అపవాదను మూటగట్టుకుంటావు? అయినా నీవిచ్చిన శాపం నాకు కొత్త కాదమ్మా. అది ఇంతకు ముందే ఉంది. ఇంతకు ముందు మా యాదవులు ఒక మగవానికి స్త్రీ రూపం ధరింపజేసి కడుపు దగ్గర పెద్ద ముసలాన్ని పెట్టుకొని నాకు ప్రసవ వేదన అంటూ మహాముని అవహేళన చేశారు. అప్పుడు ఆయన నిజంగా అదే ముసలు కడుపు చీల్చుకొని బయటకు వస్తుంది అని ముసలం సమస్త యాదవ వంశాన్ని సర్వనాశనం చేస్తుందని శపించాడు. ఎందుకంటే యాదవులకు ఎవరి చేతిలోనూ చావు లేదు. అందుకే వారు ఒకరినొకరు కొట్టుకొని చావాలి. దానికి నీ శాపం ఉపకరిస్తుందని కృష్ణుడు అన్నాడు. ఆ మాటలు విన్న పాండవులు కంపించిపోయారు.